ఇక ఖమ్మం వ్యవసాయ మిర్చి మార్కెట్లో తెలంగాణ రైతు సంఘం సమితి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. జెండా పాటను అడ్డుకొని మిర్చి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ముందు రైతులు సంఘం నాయకులు బైఠాయించారు. మిర్చి కింటాకు 22,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జెండా పాట 12,000 రూపాయలను నిర్ణయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు రైతు సంఘాల నాయకులు. చైర్మన్తో చర్చలు అనంతరం 14,200కు మిర్చిని కొనుగోలు చేసేందుకు అంగీకరించారు. మార్కెట్లో మిర్చి ధరల దోపిడీకి గురవుతున్నాయని రైతు సంఘ నాయకులు ఆరోపించారు. అంటే ఇది కావాలని దోపిడీ చేస్తున్నారు. మేము రావడానికంటే ముందు 13,000 కొట్టేశారు పాట. ఇదేంటని అడిగితే మళ్ళీ పాట పెడతామని మళ్ళీ పాట పెట్టి 14,200 పెంచారు. నిజంగా వాళ్ళకి నష్టం వస్తే ఇది యాడ్ నుంచి వస్తుంది. నష్టం కాదు, ఇది కృత్రిమంగా ఈ రేట్ లేకుండా చేసి రైతుల్ని దోపిడీ చేయడానికి ఇవాళ బయర్స్ కానీ వీళ్ళందరూ కూడా వ్యవహారం చేస్తున్నారు. అందుకని దయచేసి ఇవాళ మేము వ్యవసాయ మంత్రి గారిని కూడా ఇవాళ కలుస్తాం. ఈ మార్కెట్ దుస్థితిని వాళ్ళకి వివరించి రైతుకు న్యాయం చేయమని చెప్పి కోరుతాం. ఇవాళ మార్కెట్ అధికారులు చేస్తున్నటువంటి ఈ వ్యవహారాన్ని కూడా వారి దృష్టికి తీసుకెళ్తాం. ఈ సమస్య పరిష్కారం చేయకపోతే తెలంగాణ రాష్ట్ర రైతు సంఘంగా ఈ రైతుకు న్యాయం చేసేంత వరకు కూడా పోరాడతాం. మీ రైతాంగం కూడా మీరందరూ ఇట్నే ఉంటే అలసత్యంగా ఉంటే మన మంచి ఐక్యత లేకపోతే పార్టీలో